విజయవాడ ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటిది అని మీరేం డౌట్ పడకండి. ఎక్కడ ఆగకుండా పొలోమని పోవడమే ఎక్స్ప్రెస్ వే అనమాట. దానిలో భాగంగా మధ్యలో ఊర్లు వస్తాయి కదా, వాళ్ళు బయటికి ఎట్లా రావాలి, లోపలికి ఎట్లా పోవాలి అంటే యూటర్న్లు చాలా లాంగ్ ఉంటాయి, తప్పదు. కాకపోతే నడవడం కొరకు చాలా ఈజీగా ఉండాలని ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో అయితే ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మనం నల్గొండకి వెళ్తున్నాం, మీ అందరు తెలుసు, మీరు కంటిన్యూగా వీడియోలు చూస్తున్నారు. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ వర్డ్ అండ్ డీడ్ జూనియర్ కాలేజ్ దగ్గర ఆయత్నగర్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా సేమ్ ఇందాక మనం ఇంకొక వీడియో కూడా తీసినాం కదా, మీరు చూసినారు చాలా మంది. ఆ వనస్థలపురం ఆటో నగర్ దగ్గర ఏదైతే ఎట్లా ఏర్పాటు చేసినారో సేమ్ అదే వేలో ఏర్పాటు చేసినారు. ఎల్లో థీమ్ తీసుకున్నారు. ఆ పైన ఇంకా రూఫ్ అయితే పైన టాప్ ఇట్లా వర్షం పడ్డా నడిచేటప్పుడు వర్షం మనుషుల మీద పడకుండా ఉండడం కొరకైతే అది ఇంకా పైన టాప్ అయితే ప్లేస్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఇలానే ఈ తయారు చేసి పెట్టినారు. కొన్ని ఇయర్స్ నుండి చూస్తున్నా ఎక్కడైతే ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తారో దానికి తీసుకొని పోతారు అనమాట వీటన్నిటిని స్లాబ్స్. ఇక వీటి టర్మినాలజీ సివిల్ ప్రకారం ఏముంటుందో మీకే తెలుసు, కొంచెం కమెంట్ చేయండి వీటిని ఏమంటారని. ఎంత బాధాకరం అంటే ఇదిగో చూడండి, ఇది మన సొమ్ము అంటే మనదే, వీడియో చూస్తున్న మీది నాది, దీన్ని ప్రమోషన్స్ కొరకు వాడుకుంటున్నారు వాళ్ళు. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రకంగా రాస్తారా? కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారిపైన. అండ్ మీరేమంటారు ఇలా పబ్లిక్ ప్రాపర్టీ మీద ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేయడము అనే దాని మీద కూడా కమెంట్ చేయండి. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు నల్గొండకి, వెళ్దాం పదండి. వెళ్తున్న క్రమంలో ఎక్కడ అభివృద్ధి పనులు కనబడితే అక్కడ వీడియోలు చేస్తూనే ఉంటాం.